అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పూసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో మెరుపు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా అన్నగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆహ్వానం ఉంచండి రాజశేఖరుని రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుని రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో మూడతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది తలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులై జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భౌత పేరు అతడే నాయకుడై అధిపతి అధిపతి యాపిల్ కరెక్షన్ లో కూడా మోసం చేయడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు రోజు పరీక్షను రాస్తే సుమారు 60,000 మంది సుమారు 10% మంది ఈరోజు రీవాల్యుయేషన్ అప్లై చేయడం జరిగింది. అందులో సుమారు 15,000 మందికి అసలు ఎక్కడ పొంతన లేని విధంగా 20 మార్కులకు వచ్చిన వాళ్ళకి 90 మార్కులు రావడం, ఎంతోమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని డిస్టింక్షన్లో రావడం అసలు ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈసారి చోటు చేసుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనేది తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే రాత్రి పగలు విద్యార్థులు చదివి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఈ 10th పరీక్షని ముఖ్యంగా ఏ విధంగా అయితే వాళ్ళ భవిష్యత్తులో ఒక మెట్టు, ఇది మొదటి మెట్టుగా అనుకున్న ఒక 10th పరీక్షని ఈరోజు అసలు ఎక్కడ లేని విధంగా పూర్తిగా దిగజారుడు విధంగా చేయడం దురదృష్టకరం. దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులను కూడా వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే ఈ రీవాల్యుయేషన్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఉచితంగా వాళ్ళందరినీ కూడా రీవాల్యుయేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా రీవాల్యుయేషన్ అయ్యేంత వరకు ఈ ఇంటర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లు కొన్ని రోజులు నిలిపివేయాలని కోరుకుంటూ, ఈ సంబంధించినటువంటి తప్పిదానికి సంబంధించినటువంటి అధికారులని అదేవిధంగా మంత్రులను కానీ ఇతర సిబ్బందిని కూడా వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఎంతోమంది జిల్లా విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన తక్షణమే స్పందిస్తారని కోరుకుంటున్నాను.